చెప్పండి. మా మరదల పిల్లవాడు హాస్పిటల్లో సర్జరీ చేయించుకున్నాము. 3 లక్షలు ఖర్చు అయింది. కానీ కాళ్ళు రావని చెప్పారు వాళ్ళు. ఓకే, సరే అని చెప్పి ఆపరేషన్ చేయించుకున్నాం. సరే అని చెప్పి ఇంకా మా మరదలు యూట్యూబ్లో చూసి పాస్టర్ గారికి వెళ్దామని చెప్పొచ్చాం. పోయినసారి పాస్టర్ గారు ప్రార్థన చేశాడు పిల్లవాడికి. వాళ్ళ పిల్లవాడు కాళ్ళు నడుస్తున్నాడు, మంచిగా నడుస్తున్నాడు. చూడండి, గట్టిగా చప్పట్లు కొట్టాడు, నడిపించండి. డాక్టర్ నడవలని చెప్పారు, నడవలని చెప్పారు. కానీ ఆపరేషన్ చేయించుకున్నాము. ఆపరేషన్ చేయించారు. కానీ ఇక్కడికి వచ్చినాక తైలం రాసాము. 3వ రోజు తైలమే రాశారు. ఏం చేయాలి? తైలం రాశారు. 3వ నెల మళ్ళీ మన గడిచిన నెల వచ్చారు. దైవజనులు కలిసి ప్రార్థన చేయించుకున్నారు. మా బాబు నడవట్లేదయ్యా, ఆపరేషన్ చేసినా నడవట్లేదు. ప్రేరాయలు మరి దైవజనులకు చెప్పినప్పుడు దైవజనులు తైలాభిషేకం చేసి బిడ్డకి ప్రార్థన చేశారండి. మరి ఆ బిడ్డ కూడా చెప్తున్నారు, ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళిన తైలం రాసుకున్నారు. మీరు చూస్తున్నారు, దించండి. చూడండి, ఇప్పుడు బాబు చూడండి ఎంత చక్కగా నడుస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుకి స్తోత్రం చెప్పండి. వదిలే. చూడండి, డాక్టర్ అయితే నడవలేనన్నారట. ఆపరేషన్ చేసినా కూడా కాలు రాలేదు. కానీ దైవజనుడు ప్రార్థించిన తర్వాత బాబు చూడండి చక్కగా నడుస్తున్నారు. హల్లెలూయా.